ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు అక్కడ. ఏమ్మా మంచిదా చెప్పమ్మా. మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆ రికార్డ్ మా దగ్గర ఉంది. ఏం మాట్లాడతాను? కంప్లీట్ రిపోర్ట్ ఉంది. మీరు మాట్లాడదు. కంప్లీట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర. ఏమంతా చేస్తున్నారు? ఏం వంట ఇది? ఎవరు ఉండేది వంట? వంట ఏంటి? ఏం చేస్తాను? నేను కూర చేస్తా సార్. నాకు అన్నం వస్తారా? పొద్దున్న అయిపోతుందా? ఇప్పుడు పిల్లలు పిల్లలంటే ఒక క్లాస్ మనుషులు పిల్లల కంటే మీరే సైజు కూడా వస్తున్నారు. మీరు చూడండి. ఏంటమ్మా ఏమ్మా మంచిదా చెప్పమ్మా. ఒకసారి మీరే చెప్పండి. పుచ్చిపోయింది ఏమో కనబడుతుంది కదా. పుచ్చిందా? మంచిదమ్మా మీరే చెప్పండి. పుచ్చిందే కదా. ఈరోజు ఏంటో చదివిరా చదివిరా. ఈరోజు ఏముందో చదివిరా. ఉదయం ఏమి ఇస్తారు? ఏం చదివినావు? బోర్డులో ఏం చూసినావు? ఉదయం ఏముంది బోర్డులో? బూస్ట్ ఇచ్చిండ్రా? తర్వాత ఏం బెండకాయ కర్రీ అంటే ఉదయం బెండకాయ కర్రీ. బనానా ఇచ్చిండా? ఉదయం బనానా ఇవ్వలేదా? బాగాలేదు. ఎప్పుడైతే బాగాలేదు మరి హెచ్ఎం చెప్పారా? చెప్పిన ఏమంటున్నా? మా పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు నువ్వు ఏంటి వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కడ తేడా ఉంది ఏంటి ఇవన్నీ మాట్లాడాలి కదా. అసలు వాళ్ళు ఎప్పుడు భోజనం గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. నేను భోజనం గురించి ఇవి ఇచ్చినప్పుడు నేను టీసీ ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం. టీసీ ఇస్తా అని ఎవరికి చెప్పానంటే ఒక 4-5 పిల్లలు ఫ్రీక్వెంట్లీ ఊరికే పారిపోతున్నారు మేడం. పారిపోతుంటే మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆ రికార్డ్ మా దగ్గర ఉంది. ఏం మాట్లాడతాను? కంప్లీట్ రిపోర్ట్ ఉంది. మీరు మాట్లాడదు. కంప్లీట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర. ఎక్కువ మాట్లాడదు. మీరు పిల్లలు మీరు చెప్పండి. అస్సలు తాగలేదా మీరు ఎప్పుడు? నా దగ్గర పొద్దున చెప్పింది మేడం. నేను ఫోన్ అడిగినా 8:30 నాకు ఫోన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి. నేను ఫోన్ చేసి అడిగినా అమ్మ ఇప్పటి వరకు మీరు ఇయ్యలేదంటే ఏందమ్మా అర్జెంట్ ఇవ్వండి అని సీరియస్ అయినా మేడం. లేదు సార్ నేను రాగిమల్టి ఇచ్చినా సార్ అని చెప్పింది నాతోటి. రాగిమల్టి ఇచ్చారా? 9:30 వరకు టిఫిన్ చెప్పి నేను మీ సొల్లు కబుర్లు అవసరం అవసరం ఏముండదు ఆడ. మీ బూత్ కబుర్లు దానికి కట్టెలు కూడా లేవు మేడం. ఆ సమయంలో కట్టెలు కూడా లేవు మేడం. దానివల్ల లేట్ అయిపోయిందని రామలమ్మ చేయలేదు. పిల్లల ఫీడ్బ్యాక్ అయితే ఇది బ్యాడ్ గా ఉంది. అది ఒకసారి మనం మీరు స్టాఫ్ మెంబర్స్ లేరు. ఎందుకు మీరు వార్డెన్ వద్దనుకుంటున్నారు? ఎవరు? నా ప్రాబ్లం మేడం. మా మేడం ఒక్కటే హాస్పిటల్స్ లో పర్సనల్స్ మీరు ఏమవుతుంది ఎక్కడో వీరి మీద బటన్ పెట్టండి. 2 సెక్షన్లు తీయాలి. అమలు ఇవ్వండి. ఇమీడియట్ గా మీరు వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు చేసేయాలి. మీరేం చేస్తున్నట్టు? రెగ్యులర్ పిల్లలతో పోయి ఉండేది మీరేం చేస్తున్నట్టు? ఏమైనా ఇస్తున్నట్టు? స్టాక్ లిస్ట్ మాత్రం అందంగా రాస్తాం, గుండ్రంగా రాస్తాం. రాకుంటున్నారా? ఈరోజు కంపల్సరీ రాస్తారు. మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు. అక్కడ
తీస్తా, స్టాక్ లిస్ట్ వచ్చేందుకు 1 గంట ఇక్కడే ఉంటాను, మొత్తం రికార్డు చూసి వెళ్తాను. ఎందుకమ్మా వేరే దగ్గర స్టాక్ సప్లై అవుతుంది, మీకెందుకు అవ్వదు? స్టాక్ సప్లై అవుతుంది సార్ మన దగ్గర. ఆల్టర్నేట్ డేస్ ఉన్నాయి. బూస్ట్ ఇస్తున్నాను మేడం. ఈ రోజు రాగి మాల్ట్ ఇచ్చాను. సూపర్వైజింగ్ చేస్తున్నారు, కూరగాయలకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది చూడరా? ఏం చూస్తున్నారు మీరు, ఏం చూస్తున్నారు? ఎవరు కోసింది టమాటా ఎట్లా ఉన్నాయి చూసిందా? తిరిగిపోయినా ఉన్నాయా? మరి ఎందుకమ్మా మీ ఇంట్లో మాత్రం మేము ఇప్పుడు చూసాం కాబట్టి తెలిసింది. ఆ టమాటా అనేది లోపలికి వెళ్ళి చూసినా మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అట్టనే ఉన్నాయి. కనీసం దాన్ని పాడైంది కనీసం చేద్దాం మీకు ఉండదమ్మా? సీరియల్ వర్క్ అని మీకు తెలీదా? ఏం చేస్తున్నారు? ఏం చూసినా ఎట్లుంది టమాటా? ఎట్లుంది? కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగలు మొత్తం లోపల లాగుతాను. మమ్మీ నీట్గా చేసుకుంటామంటే ఇవ్వరా? నువ్వు ఏదో చేస్తున్నా. ఒక్కసారి చూసినా, ఓపెన్ చేసి చూసినా ఎట్లుంది? మాటలు కాదు, లోపలికి వెళ్ళి చూసినా. నేను చూసిన దోసకాయ ఎట్లుంది, టమాటా ఎట్లుంది, అట్లనే మీకు అరటిపండు ఎట్లుంది ఒకసారి చెక్ చేసుకోండి. నేను వచ్చిన అట్లా ఒక చూస్తున్నట్టు ఏం చూస్తున్నట్టు చూసిందా? ఓకే, అందుట్లో నాకు మీకేం కనిపించింది? కుళ్ళిపోయిందా? అందుట్లో తీసుందా కలిపి ఉందా? మీరు చూసిన అట్లా కుళ్ళిపోయిందా మంచిది? మరేం చూసినట్టు మీరు? కనీసం దాంట్లో చూస్తే అంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. పిల్లలు అలాంటి భోజనం పెడతారమ్మా? చెప్పండి, అలాంటి భోజనం పెడతారా పిల్లలకి? ఇది అన్ని వైపులా నిర్లక్ష్యం ఉందమ్మా. అసలు మన ఎట్టి పరిస్థితుల్లో పిల్లల విషయంలో ఎక్కడ సాగించదు. అనేది ఈ రోజు అసలు స్టోర్ లో ఎగ్గే లేదు, ఉందా? అందుట్లో మాత్రం రాస్తారు రాసిన. ఉంటానమ్మా, పల్లె భోజనం చేస్తాం, మేడం గారు అందరూ ఉంటాము. పల్లె ఉంటాం, తెప్పించండి. ఎంత దూరం ఉన్నాయి అక్కడ? కమ్మనా? సరే, అంత 2 hours పడుతుంది కదా. ఓకే, పర్లే ఉంటాం. రాసుకుంటావు కదా మీరు ఏం చేసిందంటమ్మా? ఆల్రెడీ 1 week నుండి లేడు, నిన్న ప్రజెంట్ ఇచ్చారు, ఇప్పుడు మనం వస్తుందని చెప్పేసి దీన్ని ఆప్షన్ చేశారు. నిన్న ప్రజెంటే నిన్న ఉన్నాడా? ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ప్రాబ్లం ఏంటమ్మా? ఏ క్లాస్ అయినా 7th క్లాస్. ఈ యొక్క క్లారిఫికేషన్ తీసుకుని అసలు ఎవరు దాన్ని చూస్తున్నారు? ఆయన 1 week నుండి లేడు. క్లాస్ టీచర్ ఎవరు? ఈ సెక్షన్ ఇది ఏ సెక్షన్? ఇది బి సెక్షన్. ఎవరు చెక్ చేయండి. ఇవాళ ఎవరు హాజరు వేశారు? మీరు వేసారా? ఇవాళ లేడా? నిన్న ఎవరున్నారు? ఏ సెక్షన్ ఎవరు చేశారు? సారే ఉన్నారు. సరే, ఆయన నిన్న ఉన్నాడా? నిన్న అసలు వారం రోజులు లేడంటున్నారు, మీరు హాజరు ఉంది ఇక్కడ? లేదు మేడం, గీతలు నాకు నేను కూడా చదివి వచ్చినాను సార్, నేను కూడా వాటేం చేసినాడు నాకు తెలుసాను. నేనేం అనట్లే, నేను అక్కడ వచ్చిన సార్. మరి కొత్తగా మీరు కాకపోతున్నారు. ఎందుకంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే టీచర్ ఈజ్ రిమూవ్, జాబ్ రిమూవ్ అవుతుంది. అంటే లేని పిల్లవాడికి హాజరు ఎట్లా వేస్తుంది? పిల్లవాడు లేడు, హాజరేశారు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అటెండెన్స్ ఎందుకు? మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళారా? మధ్యాహ్నం వెళ్ళారు సార్, మార్నింగ్ వెళ్ళారు. మధ్యాహ్నం ఎవరు వెళ్ళారు? 7th క్లాస్ వచ్చారా లేరా? సార్లు ఎవరు? ఎవరు రాలేదా? 7th క్లాస్ ఏ సెక్షన్? ఎవరు? బి సెక్షన్. ఎవరు రాలేదా సార్లు? మధ్యాహ్నం పోయిన తర్వాత వచ్చారా సార్? మధ్యాహ్నం హాజరేశారా? సార్ వేయలేదు, హాజరేసాను. ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు తెలిసిపోతుంది. ఫస్ట్ పీరియడ్ ఎవరు ఇచ్చారు?